నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. రాయలసీమ ప్రాంత రుణం తీర్చుకుంది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఎనీ డౌట్? తీసుకొస్తాను లాజిక్ ఈరోజు. లక్షల ఉద్యోగాలు. ఈరోజు యువతకు కావాల్సింది ఉద్యోగం అండ్ రాష్ట్రానికి కావాల్సింది పెట్టుబడులు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు రాయలసీమ రాళ్లసీమ కాదు, నిజంగా రత్నాల సీమ అన్న రీతిలో ఎదుగుతుంది. ఈ షో స్టార్ట్ చేసే ముందు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే జగన్మోహన్ రెడ్డి అవనిండి, చంద్రబాబు నాయుడు గారు అవనిండి, ఈరోజు నారా లోకేష్ గారి దగ్గర నుంచి వీళ్ళు రాయలసీమకు చెందిన వాళ్ళే. ఒకళ్ళు నారావారిపల్లి, ఇంకోళ్ళు పులివెందుల. ఇద్దరు రాయలసీమకు చెందిన వాళ్ళే. నేను యాజ్ అ క్యూరియాసిటీ సీకర్ నేను అడిగాను, హౌ మెనీ ఇండస్ట్రీస్ డిడ్ జగన్మోహన్ రెడ్డి గెట్ ఫర్ రాయలసీమ ఇన్ హిస్ టెన్యూర్? మీకు స్లైడ్ వస్తుంది చూడండి. ఐ వెరీ షాక్డ్. షాక్డ్ అంటే ఏం లేదు, జస్ట్ షాక్ అని చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. There is no single official number specifically saying industries came only to Rayalaseema during YS Jagannath Reddy tenure 2019 to 2024. ఫుస్ పటాక్. ఏమి రుణం తీర్చుకోడు రాయలసీమని చేసి వెళ్ళటానికి. దాని తర్వాత ఒక్కటన్నా క్రెడిట్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డికి షో చేసేటప్పుడని. హౌ మెనీ జాబ్స్ డిడ్ వైఎస్ జగన్ గెట్ ఫర్ యూత్ ఇన్ హిస్ టెన్యూర్ as CM in రాయలసీమ అని మళ్ళీ అడిగాను. ఉద్యోగాలన్నా కనీసం వెతికితే అరాకొర దొరుకుద్దా అంటే దెర్ ఇస్ నో అఫీషియల్ పబ్లిష్ సింగిల్ నెంబర్ ఫర్ దిస్ జాబ్స్ క్రియేటెడ్ ఆన్ రాయలసీమ డ్యూరింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్. ఏం లేదు, చెప్పుకోవడానికి మనం చేసింది ఏమీ లేదు, పీక్ కట్టింది ఏమీ లేదు రాయలసీమకి. నేను సరే ఇంత అంటున్నాం కదా, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి టెస్ట్ చేద్దామని అడిగాను. హౌ మెనీ జాబ్స్ హెస్ చంద్రబాబు నాయుడు గాట్ ఇన్ రాయలసీమ ఇన్ హిస్ టెన్యూర్ నౌ as CM అని అడిగితే, since when Chandrababu Naidu returned as CM in 2024 June, the Andhra Pradesh government has approved large number of investment proposals for Rayalaseema. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే 1,00,000 నుంచి 2,00,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కంబైన్డ్ జాబ్స్ పొటెన్షియాలిటీ తీసుకొచ్చారు రాయలసీమకి. ఇది ఒక చరిత్ర. రాయలసీమని పట్టించుకున్న నాదుడు లేదు, రాయలసీమని పట్టించుకున్న పొలిటీషియన్ లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు విభజించబడిన తర్వాత రాయలసీమ మీద ఫోకస్ చేసినట్టుగా ఎక్కడా చేయలేదు. దానికి నిదర్శనంగా మొన్నటికి మొన్న బుల్లెట్ బండి వచ్చేసింది మన రాయలసీమకి. మనం చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 2,200 కోట్లతో వాళ్ళ యూనిట్ పెట్టగా దాంట్లో 5,000 ఉద్యోగాలు ప్రపోజల్ స్టేజ్లోనే ప్రామిస్ అయిపోయింది. ఇది ఒక గర్వకారణం. ఇక్కడి నుంచి పక్క రాష్ట్రం నుంచో ఎక్కడి నుంచో మనం తీసుకురావక్కలేదు. బుల్లెట్ మన ఆంధ్రప్రదేశ్లో మన రాయలసీమలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇది ఒక గర్వకారణమైన మూమెంట్. ఏంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ఎలా ఎక్కుతారో. రాయల్ ఎన్ఫీల్డ్ నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. సత్యవేడిలో ఈరోజు చూసుకుంటే కనుక తిరుపతి డిస్ట్రిక్ట్ లో బుల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కొలువు తీరుతుంది. దీని తర్వాత మనం చూసుకుంటే రిలయన్స్ సోలార్ ఎనర్జీ పవర్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ ప్రాజెక్ట్, దీంట్లో మ్యాసివ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇది కూడా మన రాయలసీమలో. దీంట్లో 51,300 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దీంట్లో మనం చూసుకుంటే 39,000 ఉద్యోగ కల్పన అక్కడ యూత్కి అందుతుంది. ఇది స్టేట్ వైడ్గా 39,000 మందికి డైరెక్ట్ ఉపాధి కల్పిస్తుంది. ఇలాగే మనం చూసుకుంటే అదానీ పంప్డ్ ప్రాజెక్ట్ స్టోరేజ్లో చూసుకుంటే కనుక హైడ్రో పార్క్లో 12,297 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దీంట్లో 4,000 ఉద్యోగాలు యూత్కి అందబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఇంకా మనం స్టీల్ ఇండస్ట్రీలోకి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా రాయలసీమని స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద పుష్ చేస్తున్నారు. దాంట్లో మనకు ఆల్రెడీ తెలుసు ఆర్సిలార్ మిట్టల్, అలాగే మనం చూసుకుంటే JSW స్టీల్. ఆర్సిలార్ మిట్టల్ ఇన్వెస్ట్మెంట్ phase 1 2029 దాకా, తర్వాత phase 2 2030 దాకా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వేసుకున్నారు. దాంట్లో మీకు ఒక స్లైడ్ వస్తుంది, ఆ స్లైడ్లో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. అరౌండ్ 20,000 జాబ్స్ బై 2029 డ్యూరింగ్ ద ఫస్ట్ మేజర్ ఫేజ్. ఇది మనం చూస్తుంది ఇక్కడ ఆర్సిలార్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాంట్లో 55,000 ఉద్యోగాలు సర్వే అండ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ స్టేజెస్లో. అంటే దీంట్లో 1,36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 2030 దాకా వీళ్ళు పెట్టేది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఆర్సిలార్ మిట్టల్ ఇక్కడ మనం ఒక్కసారి గమనిస్తే 1,36,000 కోట్ల నుంచి 1,47,000 కోట్ల దాకా 2030 దాకా వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. దీంట్లో 2 ఫేజెస్గా డివైడ్ అయింది. 2029
దాని తర్వాత 2030. ఇది కాకుండా సోలార్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్స్ ని కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది కాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇప్పుడు రాయలసీమలో ఇదే చాలా మేజర్గా ఫోకస్ అవుతుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ అవనండి, ఆయన విజన్ అవనండి, ఆయన క్లియర్గా చెప్తున్నారు. గవర్నమెంట్ హ్యాస్ repeatedly stated that Rayalaseema will be the solar hub, renewable energy hub కింద రాయలసీమను తయారు చేస్తామని చెప్పి. తర్వాత మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్కి వెళ్తే కనుక అనంతపురం అవనండి, కడప అవనండి, తిరుపతి అవనండి, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కింద ఉన్నాయి. ఇంకా మనం ముందుకెళ్తే కనుక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కనుక మనం చూసుకుంటే ఫోకస్ ఆన్ వాల్యూ ఎడిషన్ ఇండస్ట్రీస్ ఫార్ హార్టికల్చర్ అవనండి, లేకపోతే ఫిగ్, లేకపోతే ఇథనాల్, లేకపోతే అగ్రివేస్ట్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ఫోకస్ అవుతున్నాయి. ఈరోజు రాయలసీమ స్పెషల్ హార్టికల్చర్ అటెన్షన్ కూడా పొందుతుంది. ఇన్ని చూస్తుంటే రాయలసీమ దిశ మారుస్తుంది కేవలం చంద్రబాబు నాయుడు గారు. చాలామంది పొలిటీషియన్స్ వచ్చారు వెళ్ళారు, కానీ రాయలసీమను పట్టించుకోలేదు. ఈరోజు రాయలసీమ జనాలు నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ హబ్ కింద తీసుకొచ్చి రాయలసీమ నుంచి స్టేట్ వైడ్గా మనం క్లియర్గా చూస్తే రిలయన్స్ సోలార్ పవర్ నుంచి అవనండి 39,000 ఉద్యోగాలు స్టేట్ వైడ్గా వస్తున్నాయి. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 5,000 ఉద్యోగాలు, అదానీ పంప్ స్టోర్స్ నుంచి 4,000 జాబ్స్, దాని తర్వాత మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీస్ నుంచి చూసుకుంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 1,00,000 ఉద్యోగాలు. ఇది కేవలం రాయలసీమ నుంచే ఇప్పుడు దాకా MOU సైన్ చేసి ప్రపోజల్ ఫేజెస్లో ఉన్న తీసుకొచ్చిన ఘన చరిత్ర. ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆయన విజన్ అంటే. ఇవి కాకుండా ఇంక MOU స్టేజెస్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే కనుక రిలయన్స్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్, దాని తర్వాత రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్, దాని తర్వాత హీరో ఫ్యూచర్ ఎనర్జీ రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్, దాని తర్వాత SAEL సోలార్ బయోమాస్ అండ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్స్, దాని తర్వాత యాక్సిస్ ఎనర్జీ రెన్యూవబుల్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్, దాని తర్వాత రెన్యూ గ్రీన్ అమోనియా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్, దాని తర్వాత చింతా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఇవన్నీ రాయలసీమలో కొలువు తీరుతున్నాయి. దీంట్లో మనం ఆల్రెడీ చూసుకుంటే చాలా వరకు అప్రూవ్స్ అయిపోయినాయి, కొన్ని MOUs అయిపోయినాయి. ఈ రకంగా చూసుకుంటే గనక లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, లక్షల ఉపాధి స్టేట్ వైడ్ ఈరోజు రాయలసీమని ఇన్వెస్ట్మెంట్ హబ్ కింద మార్చి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ దిశ మారుస్తున్నారు. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ప్రతి దాంట్లోనూ ప్రతి మీటింగ్లోనూ హై ఇంట్రెస్ట్ తీసుకుని రాయలసీమ వాసులు సుఖశాంతులతో ఉండాలని నిరంతరం పోరాడింది నారా లోకేష్ గారు. ఇట్ ఈస్ ద న్యూ జెన్, ఇట్ ఈస్ ద నెక్స్ట్ జెన్ ఆఫ్ తెలుగుదేశం. ఆయన పోరాడిన వల్లే ఈరోజు ఇన్ని వేల ఉద్యోగాలు రాయల్ ఎన్ఫీల్డ్ అవనండి, రిలయన్స్ సోలార్ పవర్ అవనండి, అదానీ పంప్ స్టోరేజ్ అవనండి, లేకపోతే JSW అవనండి, లేకపోతే ఆర్సిలర్ మిట్టల్ అవనండి, ప్రతి ఒక్కటి ఈరోజు రాయలసీమ వైపు మగ్గు చూపుతున్నాయి. ఏమీ లేని చోట కాదు ఇది, చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న చోటు. రాసుకోండి చరిత్రను తిరిగి, రాయలసీమ విల్ బి మార్క్డ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ పెట్టుబడుల పైన? జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.